హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాస్ ఏ కల్చర్. ఈరోజు వీడియోలో మనం కరివేపాకు కారం పొడిని సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కరివేపాకు అనేది చాలామంది ఇష్టంగా తినరండి. ఇలా కారం పొడిగా ప్రిపేర్ చేసి పెడితే కమ్మగా తినేస్తారు. వేడివేడి అన్నంలో ఈ కరివేపాకు కారం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కరివేపాకును వాటర్లో బాగా వాష్ చేసి కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకుని బాగా డ్రై అవనివ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడిలాడుతూ ఉండాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 100 గ్రాముల ఎండుమిర్చిని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. కరివేపాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కరివేపాకు అనేది బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 10 వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపిచ్చగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న దినుసులను యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్లో కరివేపాకు కారపొడి అనేది రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసిన కరివేపాకు పొడిను గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.